హాయ్ గాయ్స్, నమస్తే. అందరు బాగున్నారా? కాఫీ మానేయడం ఎంత కష్టమో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. గత 1 వీక్ నుంచి కాఫీ బంద్ అనమాట. ఓన్లీ రాగి మాల్ట్ మాత్రమే తాగుతున్నాను. సో ఇప్పుడు కూడా రాగి మాల్ట్ తాగుతూ అలా ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ మంచిదే, అందుకు ఎండలో కూర్చొని న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటు అనమాట. అది నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ అలా ఉంటేనే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ లేదా వీకెండ్స్ ఆ టైంలోనే నాకు కుదురుతుంది, లేదంటే పేపర్ చదవడం పాసిబుల్ అయ్యేది కాదు. సో లైట్గా అలా అలా రఫ్గా చూస్తాను, మరీ డీప్గా వెళ్ళను పేపర్లోకి, మళ్ళీ ఎక్కువ నాలెడ్జ్ వచ్చేస్తుంది. జస్ట్ కిడ్డింగ్. అలా ప్రశాంతంగా కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతూ అలా మంచి ఎండలో కూర్చొని, ఇంకా పక్షులు వినిపిస్తూ ఉంటాయి మాకు, ఇంకా బాల్కనీలో చెట్లు ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటుంది అన్నమాట, ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఒక పక్క మా అమ్మ మా నాన్న తిడుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. అన్న బెంగళూరుకి వెళ్ళాడని చెప్పాను కదా లాస్ట్ నైట్. ఆ వెళ్ళే హడావిల్లో ఒక బ్యాగ్ అయితే మర్చిపోయినాడు. కవర్ చూడండి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినామో మేము. ఇదేదో స్టోరేజ్ బాక్స్ అనుకోవద్దండి, చూపిస్తాను మీరే చూడండి. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో చూసి నింటే ఒక వ్లాగ్ పెట్టాను, టమాటా పచ్చడి వ్లాగ్. ఆ వ్లాగ్ చూసి మా అన్న వాళ్ళ కొలీగ్ అడిగారనమాట ఇట్లా తీసుకురమ్మని. లాస్ట్ టైం కూడా మర్చిపోయినాడు అనమాట తీసుకుపోవడము, ఇంకా మళ్ళీ ఈసారి కూడా మర్చిపోయినాడు. ఇది చూడండి, టమాటా పచ్చడి ఏదైనా ఊరగాయ కానీ ఏదైనా బ్యాగ్లో అస్సలకి పనికిరాదు. సో మొత్తం ఆయిల్ మొత్తం కారిపోతుంది అని చెప్పేసి మేమైతే ఇన్ని ఏర్పాట్లు చేసి ఎంత పకడ్బందీగా పంపిస్తే లాస్ట్కి మర్చిపోయినాడు. చూడండి, టోటల్గా 5 లేయర్స్ కవర్ అయితే ఏర్పాటు చేసాము. మళ్ళీ లోపల కూడా ఒక స్పూను అన్ని అరేంజ్మెంట్స్ అట్లా ఇచ్చినాం అనమాట. మామూలుగా లేదు, కానీ లాస్ట్కి మర్చిపోయినాడు. చూడండి ఎన్ని లేయర్స్. ఏమోలేండి, మా అమ్మ చేతి వంట తినే ప్రాప్తి లేదేమోలేండి, ఊరికే అంటున్నాను. ఇంకా ఇవాళ అయితే పూలు చాలా వచ్చినాయన్నమాట. మా ఇంట్లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క పూలు అనమాట ఇవన్నీ. ఇన్ని వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇన్ని పూలు రోజు అయితే రావు, ఏదో ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. కానీ ఈరోజు మాత్రం అన్నీ వచ్చినాయి అనమాట, అన్ని రకాలు వచ్చినాయి, అందుకే వీడియో తీశాను. ఇంకా మేడ పైన ఒక సొరకాయ కూడా కాసిందంట, అందుకే వచ్చినాము కోసుకొని వెళ్దామని చెప్పేసి. చూడండి ఎంత లావుగా భలే కాసింది. కానీ ఏందో ఈ చెట్టుకి చాలా కేర్ తీసుకున్నాము, అయినా కానీ అసలుకి నిలవట్లేదన్నమాట. ఆ పిందెలన్నీ ఊరికే రాలిపోతున్నాయి. ఇప్పటికీ ఈ చెట్టుకి ఇది సెకండ్ సొరకాయ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది 3వ సొరకాయ. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఇంకా కోసేస్తున్నాము, మళ్ళీ ఎక్కువ మాగిపోతుంది అని చెప్పేసి. సో అదనమాట ఇవాల్టి మినీ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.